నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే చంద్రబాబు గారి మంత్రివర్గ కూర్పు చాలా బాగుంది అంటూ కూడా ఆయన మీద ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి. ఈసారి మంత్రివర్గ కూర్పు చంద్రబాబు గారు 17 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత నిరాశే మిగిలింది. సీనియర్ నాయకులకి కొంతమందికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారు ఎవరైనది ఒకసారి మనం కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే గంటా శ్రీనివాసరావు గారికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అలాగే అయ్యన్న పాత్రుడికి, జ్యోతుల్ నెహ్రూ గారికి, గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారికి, వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, నెక్స్ట్ కళా వెంకట్రావు గారికి, గద్దె రామ్మోహన్ గారికి, ధూళిపాల నరేంద్ర గారికి, నక్కా ఆనందబాబు గారికి, కన్నా లక్ష్మీనారాయణకి, అలాగే పత్తిపాటి పుల్లారావుకి, పరిటాల సునీతకి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కలేదు. సో ఈసారి అయితే చంద్రబాబు గారు క్యాబినెట్లోకి 17 మంది కొత్త వాళ్ళని అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈసారి నిరాశే మిగిలింది. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గా హాయ్ అండి. ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో మంత్రివర్గ కూర్పులో 17 మందికి కొత్త వారికి అవకాశం కల్పించారు బాబు గారు. అయితే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీలో వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. ఇప్పుడు మనం చదివినటువంటి పేర్లలో ఎవరికి కూడా మంత్రి పదవి అయితే దక్కలేదు. వారు కొంత నిరాశలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి దీని మీద మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు? అంటే వీళ్ళు నిరాశ చెందక్కర్లేదండి. ఇందులో చాలామంది ఇప్పటికే మంత్రులుగా పనిచేశారు. మనం గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక్కళ్ళే మంత్రిగా చేయలేదు. వారు ఆల్మోస్ట్ 7 సార్లు వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాకపోతే ప్రోటన్ స్పీకర్గా వారికి ఇవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి మనకి. కాకపోతే మనం ఇక్కడ ఏం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఈ కొత్త మంత్రివర్గంలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి ఒక మార్గనిర్దేశకత్వం చేస్తే బాగుంటుంది. బికాజ్ వీళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ శాఖల్లో మంత్రులుగాను ఉంది, తర్వాత ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దాన్ని తక్కువగా అనుకోకుండా వాళ్ళు ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని చెప్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈసారి మనం చెప్పుకున్నట్టుగా యువనేత ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి టీమ్గా కనిపిస్తుంది. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పటికీ మార్పు కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా యువకులదే కాబట్టి ఆ రకంగా ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం నిలిచినప్పటికీ వీళ్ళు నెగ్గారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. తర్వాత లేదంటే 2.5 సంవత్సరాల తర్వాత కొంతమంది ముఖ్యులు అనుకున్న పాత వాళ్ళకు కూడా ఇస్తే, అంటే కొంతమంది వాళ్ళ పనితీరుని బట్టి ఇదివరకు, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా అలవాటు అంటే మంత్రులు మార్చడం కాదు, వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఉండి తర్వాత వాళ్ళ పనితీరుని ఆయన చంద్రబాబు గారి మంత్రివర్గ కూర్పు చాలా అద్భుతంగా ఉందని, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా ఆయన మంత్రివర్గ కూర్పు చేశారు. కాబట్టి కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. వారు ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదంటూ కూడా కొంతమంది విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. నిజంగా ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కొంతమందికి మంత్రి పదవి దక్కుండకపోవచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా ఏంటి అనేది చెప్పుకున్నాం. ఆయన సామాజిక న్యాయం అంటూ మాట్లాడతారు, కానీ మంత్రివర్గంలో సరైన సామాజిక న్యాయం ఆయన చేయలేదు అని మనం చెప్పుకున్నాం. వేరేస్ ఇవాళ మనం చూసుకుంటే ఈ మంత్రివర్గ కూర్పు ఏదైతే ఉందో ఈ 24 మందిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 7 బీసీలకు ఇచ్చారండి. తర్వాత ఎస్సీ ఎస్టీ మళ్ళా మైనార్టీకి ఇచ్చారు, తర్వాత కాపులకి ఇచ్చారు, రెడ్లకి ఇచ్చారు, కమ్మవారికి ఇచ్చారు. ఇట్లా అందరికీ ఆయన సముచిత స్థానం ఇచ్చారు. అలాగని ఎక్కువ కమ్మవారికి ఇవ్వలేదు. మళ్ళీ అలా కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం ఏం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసుకున్నా కూడా రెడ్లకి ఇచ్చాడు ఆయన. కానీ ఈయన ఆ రకంగా చేయకుండా అందరికీ కూడా సమన్యాయం అంటారు చూడండి, ఆ రకంగా చేశారు. ఈవెన్ కురుబలకి ఇచ్చారు, మాదిగ, అంటే కాపు, సెట్టిబల్జ, వైశ్య, ఇలా ఎవరిని తక్కువ చేయలేదు. సో ఆ రకంగా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా కూడా వాళ్ళకి వచ్చి ఉండకపోవచ్చు. ఇందులో వీళ్ళు సీనియర్సా జూనియర్సా అని కాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ టీం కానీ ఆలోచించింది ఏమై ఉండొచ్చు అంటే మన అందరికీ న్యాయం చేయాలి, అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి. ఇన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 164 సీట్లు
వచ్చినప్పటికీ 24 మందిని తీయటం అంటే ఇది చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక మంత్రిగా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారంటే ఎన్నో ఆలోచించాలి, ఎన్ని విధాలుగానో దాని మీద. అంటే ఏ రకంగా వీళ్ళు వచ్చారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆ రకంగా చేయడంలో సీనియర్స్కి దక్కకపోయి ఉండొచ్చు సీటు, కానీ అంత మాత్రాన వాళ్ళు తక్కువ చేసినట్టు కాదు. వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు, వీళ్ళు అవకాశం నిరూపించుకుంటారు. లేదంటే కొంతమంది సీనియర్స్కి 2.5 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వస్తుందేమో వేచి చూద్దాం. మీరు చెప్పినట్లుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా భిన్న స్వరాలు వినిపించాయి. కానీ అనుకోని పరిణామాల వల్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అయితే మా మంత్రి పదవి అయితే దక్కలేదు. సో వారితో పాటుగా చాలామంది సీనియర్లు అంటే గతంలో కూడా మంత్రులుగా పనిచేసినటువంటి పరిటాల సునీత గారు, అలాగే అంటే పత్తిపాటి పుల్లారావు గారు, వీళ్ళందరికీ కూడా ఈసారి అవకాశం అయితే దక్కలేదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ వారు చేసినటువంటి అనుభవం ఉంది వారికి. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ కొత్త వారిని ప్రోత్సహించడం జరుగుతుందా, లేకపోతే అసలు సామాజిక సమీకరణాల ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం వల్లగాకే కొత్త వారిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు? లేదండి, 2 రకాలు తీసుకోండి. సామాజిక న్యాయం ఒకటి, యువరక్తాన్ని అంటే యువతకి ఇవ్వాలి, యువతకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన కూడా వారు చేస్తుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు కూడా అహెడ్ ఉంటారు, అంటే ముందుగా ఆలోచిస్తారు. కాబట్టి విజన్గా మనం తీసుకుంటే కనుక అయితే ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ అని చూడకుండా ఆయన ఓకే వీళ్ళకి ఒక అవకాశం ఇద్దాం, వీళ్ళు యువరక్తం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనే ఒక రకంగా కూడా ఇచ్చుండొచ్చు. అలాగే మీరు చెప్పినట్టుగా సామాజిక న్యాయం అనేది తప్పదు, ఆ రకంగా కూడా తీసుకుని అంటే వీళ్ళు నియోజకవర్గాలకే కాకుండా ప్రజలకు కూడా కావాల్సిన చెయ్యాలి, అందించాలి, వీళ్ళకి కొత్త ఆలోచనలు ఉండొచ్చు, వీళ్ళు కొత్త పందాలో వెళ్ళొచ్చు, ఇవన్నీ ఆలోచించి ఈ రకంగా చేసి ఉండే అవకాశం అయితే ఉందండి. అందుకోసం సీనియర్స్ ఎవరు దీనికోసమని బాధపడక్కర్లేదు, వాళ్ళు తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళందరికీ కూడా పంచుతారని మనం ఆశిద్దాం. ఒకసారి మళ్ళీ చూద్దాం లిస్టు సీనియర్స్కి ఎవరెవరికి రాలేదనేది. గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే అయ్యన్న పాత్రుడు గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, వెలగపూడి రామకృష్ణబాబుకి, అలాగే కళా వెంకట్రావు గారికి, గద్దె రామ్మోహన్ గారికి, దూలిపాల నరేంద్ర గారికి, నక్క ఆనందబాబు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే పరిటాల సునీత గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వీళ్ళకి క్యాబినెట్లో చోటైతే దక్కలేదు. ఒకవేళ కనుక మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే అప్పుడు ఏదైనా వారికి చోటు దక్కేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉండే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే వీళ్ళలో ఎవరికైనా అవకాశం దక్కేటువంటి పరిస్థితులు ఉంటాయా? ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారికి రావచ్చండి, తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఒకరు, వీళ్ళిద్దరికీ అయితే అవకాశం ఉంటుంది అనుకోవడానికి. ప్లస్ మొత్తం 13 మంది ఉన్నారు ఇప్పుడు ఇవ్వని వాళ్ళు, అంటే సీనియర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. అందులో ఇద్దరికి అయితే వెంటనే అవకాశం. ఇప్పుడు మనం చదివినటువంటి పేర్లలో వాళ్ళకి మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేపథ్యంలో వాళ్ళలో ఎవరైనా ఒకరు స్పీకర్గా వాళ్ళకి అవకాశం దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తారు? బుచ్చయ్య చౌదరి గారికి అవకాశం ఉందండి, ప్రోటన్ స్పీకర్గా వారు ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా కూడా వారికి అవకాశం దక్కే విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.